హలో గాయ్స్, నేనైతే యమహా షోరూమ్కి అయితే వచ్చేసాను నా స్కూటీ తీసుకొని. క్లచ్ అండ్ గేరు చెక్ చేయిద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఈ అబ్బాయి మొత్తం క్లచ్ ఇక్కడ అంతా ఓపెన్ అయితే చేసేసాడు టోటల్గా. నేను ఆ వీడియో తీయడం మిస్ అయిపోయాను. ఒక్కొక్కటి పార్ట్లు అయితే తీస్తూ ఉన్నాడు దాంట్లో నుంచి ప్రతి దాన్ని. గేరు అండ్ క్లచ్ అన్నీ రెండు రిపేర్ చేయడానికి. గేర్ వచ్చేసి స్టక్ అయిపోయింది. ఇక్కడ క్లచ్ దగ్గర బాడీ మొత్తం తీసేశారు, అన్నీ తీసేసి క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నీ క్లీన్గా ఒక్కొక్కటి పార్ట్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే తీశారు. ఇక్కడ చూశారు కదా, ఇది వచ్చేసి బెల్ట్ అనమాట. బండికి బెల్ట్ అక్కడ ఉన్నాయి కదా రెండు, దానికి దీనికి అటాచ్డ్ చేసి ఈ బెల్ట్ని అయితే పెట్టేస్తారు. వీళ్ళ దగ్గర అదేందో కొంచెం రఫ్గా ఉంటుంది, దాన్ని పట్టేసి బాగా క్లీన్ అయితే చేసేసారు నీట్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవైతే రౌండ్గా గోళీలాగా ఉన్నాయి కదా, ఇవి రింగుల్ టైప్గా ఉన్నాయి కదా. మొత్తం వచ్చేసి 4 ఏమో ఉన్నాయి. ఇవి ఇక్కడ అంచుల దగ్గర అరిగిపోయింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మార్పించండి అని చెప్పేసి అన్నారు. వీటి పేరైతే నాకు ఐడియా లేదు, చెప్పారు కానీ పేరైతే నాకు ఐడియా లేదు. అవి క్లీన్ చేసేసారు, కొంచెం అరిగింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి మార్పించేయాలని చెప్పేసి అయితే అన్నారు. బండికి అయితే ఇంజన్ ఆయిల్ అయితే మార్పించేసాను. ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంకా వీటినైతే రింగులను అయితే అలా చూస్తూ ఉండిపోయాడు అబ్బాయి. ఇప్పుడు మారుద్దామా, నెక్స్ట్ టైం మారుద్దామా అని. ఇక్కడ అదేందో ఆయిల్ అనమాట, దానికి పూయడానికి వాటికన్నిటికీ రింగులకి అన్నిటికీ నీట్గా పూసేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ప్రతి పనిని మాత్రం దగ్గరుండి అన్ని క్లియర్గా చేస్తున్నారు. వాటిని చేసి అక్కడ ఉంది కదా ఆ రౌండ్లో పెట్టేస్తున్నాడు ఒక్కొక్కటి. ఆ రింగులు ఏమంటారో అయితే నాకైతే తెలియదు. ఇంకా సర్లే చెప్పేసి వాటికి ఎంత అదేందో ఆయిల్ మరి ఏదో గమ్ టైప్ లాగా ఉంది, దాన్ని తీసుకొని ఒక్కొక్క దానికైతే పూస్తున్నాడు. 4 ఉన్నాయి, 4 వీల్స్కి అయితే పూసేసాడు చక్కగా. అలా పూసేసి అడ్జస్ట్ అయితే చేసేసాడు. చూడండి ఎంత చక్కగా పెట్టేశాడో. మొత్తం 5 అనుకుంటా, మేబీ నాకైతే 4 కనపడినాయి ఇక్కడ చూస్తే. ఇప్పుడు అబ్బాయి చేతిలో చూస్తే ఇంకొకటి ఉంది, మొత్తం 5 అనుకుంటా ఇందులో ఉన్నాయి రింగులు. ఇయర్కి అప్డేట్ అవుతూ ఉన్నాయి కదా, కొత్త వర్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. వాటి గురించి మనకి అంత ఐడియా అయితే లేదు. ఫుల్గా సౌండ్ అండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. అక్కడ అడుగుదాము ఆ అబ్బాయిని అంటే గోలగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా బండ్లు ఉంటాయి కదా, వెహికల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ సర్వీస్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ. అందుకని అక్కడ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి పార్టీకి అయితే తీసుకొని ఆయిల్ అయితే పూస్తున్నాడు, ఈ ఫ్రీగా మూవ్ అవ్వాలని చెప్పేసి. క్లీన్ అని కూడా క్లీన్గా బాగా చేస్తున్నారు దగ్గరుండి అన్ని నీట్గా. అయితే ఈ క్లచ్ మొత్తము గేరు అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. వీళ్ళు చాలా ఓపికగా కూర్చొని అయితే చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎందుకంటే బండి కదా, మళ్ళీ ఏదైనా కొంచెం తేడా అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతాయి కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా అయితే చేస్తున్నారు. దుమ్ము కూడా పట్టి ఉంటుంది కదా, ఆ దుమ్మును కూడా నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నారు చక్కగా. నా బండికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఈ అబ్బాయి దగ్గరికే వస్తాను, ఈ అబ్బాయికే అప్పచెప్పేస్తాను. చక్కగా దగ్గరుండి అంతా క్లీన్గా గ్రీన్గా అంత నీట్గా అయితే చేసి పెట్టేస్తాడు. చాలా ఓపికగా మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకొకరైతే ఎవరు చేస్తారండి చెప్పండి, ఎవరు చేయరు కదా, తూతూ మంత్రంలాగా అనిపించేసి వదిలేస్తారు. ఇక్కడ చూడండి బండి చూడండి ఎలా ఉన్నాయో, అన్ని యాక్సిడెంట్లు అయిన బండ్లు, కొత్త బండ్లు ప్రతిదీ ఇక్కడే ఉంటాయి అన్నీ. ఇంక ఇదిగో ఇదే మొత్తం షోరూమ్ అయితే ఇలాగ ఉంది. చాలా జనాలు అయితే ఉన్నాయి, చాలా బండ్లు కూడా ఉన్నాయి. ఇంకా డస్ట్ మొత్తం అంతా చక్కగా మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు. అది పెట్టేసి హెయిర్ అయితే వలుస్తూ ఉంటాడు అనమాట. దాని నుండి హెయిర్ వల్ల మొత్తం డస్ట్ మొత్తము వెళ్ళిపోయిద్ది నీట్గా, చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కటి అన్నీ నీట్గా బిగించడానికి ఇంకా సిద్ధమైపోయాడు పిల్లగాడు. బండికి పాటలన్నీ ఒక్కొక్కటి ఎలా పీకేసాడో అంతే క్లీన్గా చేసేసి ఒక్కొక్కటి అలా నీట్గా అమరుస్తూ ఉన్నాడు. ఇంకా ఫస్ట్ అయితే బెల్ట్ అయితే పెట్టేశాడు చక్కగా. అదొక్కటే తెలుసండి దాంట్లో పేరు నాకు, బెల్ట్ అని. ఇంకా ఒక్కొక్కటి అయితే అన్నీ 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేసేస్తూ ఉన్నాడు. యమహా షోరూంలో 99% మెకానిక్ కానీ సర్వీస్ కానీ ఏమంతగా ఉండదు. కానీ ఎవరినో ఒక్కరు మాత్రమే జెన్యున్గా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన బండిని అప్పచెప్పినప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అలాగనే ఇలాగా ఈ అబ్బాయి చాలా జెన్యున్గా ఉంటాడనమాట ప్రతిదీ. అందుకని నేను ఈ అబ్బాయికి అప్పచెప్పేసి దగ్గరుండి చేయించుకుంటాను ఆ ప్రతిదీ.
నేను బండి తీసుకున్న నుంచి నాకైతే బండికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటున్నది. దాన్ని అయితే క్లియర్గా చేస్తూనే ఉన్నారు. ఇవి అంట ఎందుకో మరి అరగదీస్తున్నాడు ఇక్కడ నీట్గా అటు ఇటు మొత్తము సైడ్లకైతే ఎందుకు మరి మొత్తం అంతా నీట్గా అయితే అటు ఇటు అరగదీసి నీట్గా అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాడు. అందులోంచి తీసిన ప్రతి పార్ట్కి మాత్రం డస్ట్ని మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాడు. స్ప్రింగ్ లాగా దాన్ని అయితే టచ్ అయితే గట్టిగా ఇదిగా చేసేసి ఇంకా పెట్టేశాడు దాన్ని. ఇక్కడ ఇంకొకటి అయితే తీసుకున్నాడు. మరి దీన్ని కూడా క్లీన్గా చేస్తున్నాడు. అంట్లు కడిగినట్టుగా నీట్గా కడిగేస్తున్నాడు. అదే ఏంది స్క్రబ్ చేసేస్తున్నాడు అంత నీట్గా. మరి దానికి ఏముంటుందో మరి తెలియదు కానీ మొత్తం స్క్రబ్ అయితే చేసేసాడు. ఇంకా ఒక్కొక్క పాయింట్ స్టెప్ బై స్టెప్ అయితే పెట్టేస్తూ ఉన్నాడు. బెల్ట్ని అయితే లాగేసి చక్కగా కూర్చోపెట్టేశాడు. నేనైతే హింసించి వాళ్ళనైతే నా బండి ముందు చేయాలని చెప్పేసి బండ్లన్నీ ఆపిచ్చేసి నా బండిని అయితే చేయించేసుకుంటాను. వాళ్ళ దగ్గరే మాత్రం నా బండిని అయితే ఎప్పుడు అప్పచెప్పను. ఎప్పుడో రేర్ ఏదన్నా అనుకుంటేనే కానీ మ్యాక్సిమం అయితే అప్పచెప్పను. దగ్గరుండే మొత్తం అయితే చేయించుకుంటాను. అలాగే ఇప్పుడు చేయిస్తున్నాను కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా నట్లు అన్నీ టైట్ అయితే చేసేస్తున్నాడు ఈ అబ్బాయి అన్నీ ప్రతిదీ. ఈ వీడియో తీసి కూడా నేనైతే 3 days 4 days అయితే అవుతుంది మ్యాక్సిమము. నాకు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెము ఎలాగో ఉంది, గొంతంతా బాగలేదు. అయినా ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. టయానికి ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి కదా. నాకైతే టైం కుదరలేదు. అండ్ హెల్త్ వల్ల ప్రాబ్లం వల్ల నేనైతే ఏది వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు టైం కుదిరించుకొని కాస్తంత ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈడైతే అబ్బాయి వచ్చేసి ఇంకా దానికైతే ఉన్న పెట్టె ఉంటుంది కదా, అదే బాక్స్, ఆ బాక్స్ టైప్ లాగా ఉంది కదా, దాన్ని అయితే ఇంకా తీసుకున్నాడు. ప్రతి దానికైతే గ్రీజర్ అయితే పూస్తున్నాడు. ఫ్రీగా బండి అనేది మూవ్ అవ్వాలని చెప్పేసి దీనికి అని లేదు, ప్రతి వస్తువుకి గ్రీజర్ అయితే చక్కగా పూసేస్తున్నాడు నీట్గా. మిగతా వాళ్ళు ఎలా చేస్తారో ఏమో నాకైతే తెలియదు కానీ గ్రీజర్ పూస్తారో పుయ్యరో అయితే తెలియదు. కానీ ఇక్కడైతే ఈ అబ్బాయి అయితే ఫ్రీగా ఉండాలి, మూవ్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి దానికి తీసిన ప్రతి వస్తువుకి గ్రీజర్ అయితే పూసేసి అటాచ్ చేస్తూ ఉన్నాడు. ప్రతి పార్ట్ని అయితే అలా అటాచ్ చేస్తూ వస్తున్నాడు. ఇంకంతా క్లీన్గా గ్రీజర్ అయితే పూసేసి ఇంకా బాడీకి అయితే అటాచ్డ్ చేసేస్తున్నాడు చక్కగా. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ని అటాచ్ చేస్తూ ఇంకా వచ్చేసాడు నీట్గా క్లీన్గా. ఎలా అయితే తీసాడో మళ్ళీ అలాగే కూర్చోపెట్టేశాడు. ప్రతిదీ వాళ్ళ చేతిలో పని కదా, నీట్గా తీయడము పెట్టడము అన్నీ వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలిసిపోతాయి. ఇంకా నట్లు అయితే ప్రతి చోట అయితే కరెక్ట్గా ఎక్కడ ఉన్న నట్లు అక్కడ పెట్టేసి నీట్గా ఇంకా టైట్ అయితే చేసేస్తున్నాడు ఒక్కొక్కటి అయితే. క్లచ్ అంటే ఇదా? లోపల దేనికి క్లచ్? వైబ్రేషన్ వస్తుంది కదా. బండి వైబ్రేషన్ వస్తుంది కాబట్టి క్లచ్ మొత్తాన్ని క్లీన్గా మొత్తం ఉపదీసి నీట్గా అయితే పెట్టేశారు. బండి వైబ్రేషన్ వస్తుంది అంటే క్లచ్ ప్రాబ్లం అనమాట. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసారు నీట్గా. ఇంకా కిక్ రాడ్ ఉంటుంది కదా, ఆ కిక్ రాడ్ కూడా స్టక్ అయిపోయింది. నేను వాడట్లేదు కిక్ రాడ్, నాకు రాదు కూడా కిక్ రాడ్ కొట్టడము. అది కూడా స్టక్ అయిపోయింది, దాన్ని కూడా క్లియర్ అయితే చేసేసాడు. అప్పుడప్పుడు వాడుతూ ఉండాలంట, లేదంటే అది కూడా స్టక్ అయిపోతుంది కిక్ రాడ్ కూడా. మీ బండి కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు.
ఆయిల్. ఎంత కక్కుతున్నది. ఇక్కడేమో గేర్ ఆయిల్ మార్చేస్తున్నాడు. కింద నుంచి అయితే ఆయిల్ అయితే తీసేసాడు. ఇక్కడ పైన అయితే మూత ఉంటుంది కదా ట్యాప్, దాన్ని లూజ్ అయితే చేసేసారు. చూడండి ఎంత చిన్న హోల్ అయితే ఉంటుందో, చాలా చిన్న హోలు. అందులోకి అయితే ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేస్తారు. కింద నుంచి అయితే ఆయిల్ తీసేసారు కదా గేర్ ఆయిల్, అది ఇంక అక్కడ కింద నట్ అయితే టైట్ చేసేస్తున్నారు. నీట్గా టైట్ చేసేసి ఇంకా పైనుంచి అయితే గేర్ ఆయిల్ అయితే పోసేస్తారు. ఇదే కదా మనం చూస్తున్నది, ఇది గేర్ ఆయిల్ అనమాట. ఈ గేర్ ఆయిల్ అయితే ఇప్పుడు అందులోకి అయితే పోసేస్తారు. ఈ గేర్ ఆయిల్ అయితే వాడడం వల్ల బండి అయితే సాఫ్ట్గా స్మూత్గా అయితే వెళ్తుంది. అందులోకి అయితే ఒక బాటిల్ అయితే పోసేస్తున్నారు. ఆయిల్ డబ్బా మొత్తం, గేర్ ఆయిల్ డబ్బా మొత్తం అయితే పోసేసి ఇంకా ట్యాప్ పైన అదే క్యాప్ని అయితే పెట్టేసి ఫుల్గా టైట్ అయితే చేసేసాడు. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం నా బండిని అయితే చెక్ చేస్తున్నాడు, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, బండి వెహికల్ ఎలా మూవ్ అవుతుంది అండ్ గాన్ ఎలా తిరుగుతుంది, ప్రతిదీ అయితే చెక్ చేస్తున్నాడు. బండిని మన చేతికి అప్పచెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అయితే చెక్ చేసుకుంటారు కదా వాళ్ళు, ఇంకా అందుకని మొత్తం అయితే చెక్ చేస్తున్నాడు. కిక్ రాడ్ కూడా ఒకసారి ట్రై చేశాడు, అది కూడా వర్క్ అవుతుంది. ఫస్ట్లో అయితే చాలా స్టక్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీగా అయితే మూవ్ అయితే అయిపోయింది. చూశారు కదా ఎంత అలా ఒక్కసారికే స్టార్ట్ అయిపోతుంది బండి. ఫైనల్గా ఇంకా నా బండి వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా దాన్ని అయితే కిందికైతే దించేశారు. ఇంకా వాటర్ సర్వీసింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇంకా అది కూడా చేయించేసాలా. ఇంకా అది అయిపోతే ఇంకా ఫినిష్ అనమాట. ఇంతటితో నా ఫ్రీ సర్వీసింగ్ అయితే అయిపోయినట్టే. 4 అన్నారు ఫ్రీ సర్వీసింగ్, అక్కడ దాకా అయితే అయిపోయింది ఫ్రీ సర్వీసింగ్ మొత్తము. వచ్చేసి ఇంకా బండి ఇప్పుడు నేను అడిగాను అక్కడ, ఏంటి నా బండికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి గేర్ ఆయిల్, ఇంకొకటి క్లచ్ అనమాట, అదే కిక్ రాడ్. ఆ రెండు కొంచెం సమస్యగా ఉన్నాయని చెప్పేసి బండి ఏమో షేక్ అవ్వకుండా క్లచ్ రిపేర్ చేశాడు. అలాగే కిక్ రాడ్ స్టక్ అయిపోయిందని దాన్ని రిపేర్ చేసేసాడు. ఇంకా ఫైనల్గా ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారో చూడు. నేనైతే ఆ ఫ్లోర్లో నేనైతే వీడియో తీసుకుంటూ ఉండిపోయాను, అలాగే వీళ్ళైతే వర్క్లో బిజీగా ఉండిపోయారు. ఇంకా ఫ్రీ సర్వీస్ అయితే అయిపోయినాయి. టోటల్గా 4 సర్వీస్ అనమాట ఫ్రీ సర్వీసు, అవి అయితే అయిపోయినాయి. ఇంకా బాదుడు అంట నెక్స్ట్ టైం నుండి. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బుద్ధిగా అయితే వర్క్ అయితే చేసేసుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీగా. నేను మాత్రం నా ఫ్లోర్లో నేనైతే వీడియో తీసేసుకుంటూ ఉన్నాను, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ అబ్బాయి అయితే వర్క్ చేసి ఫుల్గా సీరియస్ అయితే అయిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.